మామూలుగా లేదన్నమాట ప్రోమో అయితే. సో మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఈసారి మీరు అనుకున్నట్టుగా లీస్ట్ లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు. అదేంటో కూడా చెప్తాను. ఖచ్చితంగా చూడకపోతే లైక్ చేసి చూడండి, కొంచెం నా వీడియోస్ చాలా పుష్ అవుతాయి. చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా కూడా చేయను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిమినేషన్ మీరు అనుకున్నట్టుగా సుమనన్న ఉండకపోవచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉన్న కళ్యాణ్ లేడు, ఓట్ బ్యాంక్ ఉన్న ఇమ్ము లేడు నామినేషన్లో. సో వాళ్ళు ఎవరిని తీసేయాలనుకుంటే వాళ్ళని తీసేయచ్చు. రీతుకి ఎఫెక్ట్ అవ్వనుందా అని నాకు ఎక్కడో కొడుతోంది. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఈ పాయింట్ కనుక నచ్చితే. ఎందుకంటే వాళ్ళకున్న ఓటింగ్స్తో క్రాస్ ఓటింగ్ పెట్టేసి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, అదే అన్నమాట మ్యాటర్. సో సంజన గారు ఎలిమినేట్ అవ్వరు. సో ఒకవేళ ఏం జరగబోతోంది, సో రీతు లేకపోతే డిమాన్ గేమ్ బాగుంటుందని చెప్పేసి రీతుని పంపించేద్దామా అన్న ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. రీతు బాగా హుషారు ఉంటుంది, ఎవరైతే లీస్ట్ లో లాస్ట్ లో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఓటేస్తుంది వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి. సో మననే కేసింది అనమాట, అదిదా మ్యాటర్. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా డీమాన్ ఛాలెంజ్ ఎలా ఉంది, డీమాను నిజంగానే ఒకవేళ టికెట్ ఫినాలే గెలవగలుగుతాడా, ఆయనకున్న నడుమిష్యుతోని పాపం చిన్నగా అయింది అబ్బా, ముఖము గుంజుకపోయింది. ఇంకా ఆయన ఏమాడతాడో ఏమో అనిపిస్తుంది. నడుము నొప్పి అబ్బా, అది నాకు తెలుసు, నాకు ఎందుకంటే నాకు హెల్త్ నడుము ఇంజూరీ అయింది. అది చాలా కష్టం నడుము ఇంజూరీతోనే ఆడడం అనేది. సో అదేంటంటే అది ఎక్కువసేపు నిల్చోనివ్వదు, ఎక్కువసేపు పరిగెత్తనివ్వదు, ఎక్కువ ఇది కానివ్వదు అనమాట. సో అది ఆల్రెడీ ఇంత హెవీగా వచ్చింది, బెల్ట్ పెట్టుకున్నాడు కదా, మరి ఈ 1 డేలో క్యూర్ అవుతాడా అని అనిపిస్తుంది నాకు. మరి పెద్ద పెద్ద టాస్కులు పెడతాడు. అప్పుడు శ్రీరామచంద్రకు కూడా కాళ్ళు ఇదైనప్పుడు 5th సీజన్లో కొంచెం చిన్న చిన్న టాస్క్లు పెట్టాడు టికెట్ ఫినాలే అప్పుడు. సో మరి డీమాన్కి తగ్గ టాస్కులు పెడతాడా, ఆ జోష్ ఉంటుందా? సో నేను ఎలాగైనా కొడతా అన్నాడు. ఒకవేళ ఆయన హెల్త్కు మించి ఏమైనా ఆడితే ఏదైనా జరగచ్చు, మొత్తం టాస్క్లకు దూరం అవ్వాల్సిన పని రావచ్చేమో. ఎందుకంటే నడుము కదా అది, మరి బెల్ట్ పెట్టుకొని ఆడినా కూడా అది చెప్పలేము. ఏదైనా కదిలి ఏదైనా డిస్క్ ఇదైంది అనుకోండి, సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది, అప్పటికప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. మనం ఏదైనా బరువు లేవట్టద్దు, కొంచెం హెవీగా ఎగరద్దు, దుంకద్దు. సో అదనమాట. మరి ఆయన మరి ఉల్టా ఎందుకు చేశాడో ఏమో నాకు అర్థం కాలేదు. ఎక్సర్సైజ్ ఉల్టా ఎందుకు చేసిండు అంత ఇష్యూ ఉన్నప్పుడు అనిపించింది నాకైతే. సో పాపం ఛాలెంజ్ చేసిన దానికి ఛాలెంజ్ను టార్గెట్ చేస్తాడా ఏంటి అనేది నాకు ఎక్కడో అనిపించింది. ఇక తర్వాత నామినేషన్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇమ్ము కళ్యాణ్ తప్ప అందరూ ఉన్నారు. సో ఓటింగ్ అనేది క్రాస్ ఓటింగ్ జరిగి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సుమనన్న అయితే లీస్ట్లో ఉంటాడు పక్క, కానీ సుమనన్నను పంపించేస్తారా, పెద్ద వికెట్కి ఏమన్నా బొక్క పడబోతుందా అని అనిపిస్తుంది నాకు, ఎక్కడో కొడుతుంది. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు క్రాస్ ఓటింగ్ వేస్తారు పక్క. ఇమాన్యుయల్కి అయితే మళ్ళీ అన్యాయమే జరిగింది. ఇక ఏంటంటే భరణి గారు ఇమాన్యుయల్ ఎవరు నామినేట్ అవ్వలేదు అనమాట, వాళ్ళిద్దరు నామినేట్ అవ్వలేదు, వాళ్ళని ఎవరు చేయలేదు. కానీ అందరూ చేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రూషియల్ వీక్, ఈ టైంలో అందరూ ఉండాలి. సో ఇమాన్యుయల్కి కావాలని అన్యాయం చేసి చేయలేదా? ఇక లాస్ట్ క్యాప్టెన్సీకి ఒక పవర్ ఇస్తే ఒకరిని నామినేట్ చేయాలంటే భరణి గారిని కళ్యాణ్ చేశారనమాట. సో మరి భరణి గారిని చేయకుండా ఇమ్ముని చేస్తుంటే బాగుంటుంది, కానీ ఇక ఇమ్ము ఫ్రెండ్ కదా, మళ్ళీ చేస్తే ఏందో అని తలకాయ నొప్పని చేయలేదేమో మేబీ. కానీ ఇమాన్యుయల్కి అయితే బొక్కనే, ఇంకా ఆయన విన్నింగ్ రేస్ నుంచి బయటకు వచ్చేసినట్టే, ఇంకా ఆయన ఇంకా విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఇక భరణి గారు సూపర్ ఫైర్ అవుతున్నట్టున్నాడు. కాకపోతే హ్యూమర్ అని మరి లైన్ అన్న క్లోజ్గానే ఉన్నారు. మరి ఆ రోజు కూడా కోపం అయ్యాను, నువ్వు తీస్తే నేను నీ మీద కోపం అవ్వలే కదా నేను అని అన్నాడు. మళ్ళీ నామినేషన్లోకి వచ్చి చేశాడు. అదేమైనా హ్యూమర్ పాయింట్, అలా నువ్వు మెడిసిన్స్ తీసుకొని చేయడం నాకు నచ్చలేదని గట్టిగా ఫైర్ అయ్యాడు. మరి అప్పుడేమో సైలెంట్గా ఉన్న మనిషి ఇప్పుడు ఎందుకు ఫైర్ అయ్యాడంటే సంజనకి బాగాలేదేమో బయట, మొన్న ఆల్రెడీ నాకు సార్ ఇష్యూ చేశాడు, సంజనని బాగా తిట్టాడు. సో ఇంకా సంజన చేస్తే వెళ్ళిపోతుంది అనుకొని చేశాడా, మరి ఎందుకు ఇలా చేశాడు అర్థం కాలేదు. సో మళ్ళీ భరణి గారు ఏం ఆలోచించాలంటే సంజన గారి వల్లనే దివ్యకు నాకు ఇష్యూ అయింది, దివ్య మళ్ళీ టీషర్ట్లు హుడీస్ అన్ని నాకు ఇచ్చేసింది అని ఏమైనా ఫీల్ అయ్యాడా అనిపించింది. ఇక రీతు గురించి తెలిసిందే మనకు, ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళకైతే చేసింది. సో ఖచ్చితంగా ప్రోమోస్ని బట్టి అలాగే లైవ్ నామినేషన్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి, చిన్న చిన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.